అందరికీ నమస్కారం. మన ఛానల్ని చూస్తున్నందుకు ధన్యవాదములు. ఇంద్రుడు తన ఐశ్వర్యం అంతా కోల్పోయాడని మీకు తెలుసా? ఒకే ఒక్క స్తోత్రం వల్ల అతను మళ్ళీ తన ఐశ్వర్యాన్ని సంపాదించాడని మీకు తెలుసా? ఈ స్తోత్రాన్ని జపించటం వల్ల దారిద్ర్యం తొలగి ధనం, అదృష్టం మీ వైపు వస్తాయని మీకు తెలుసా? ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పఠించడం వల్ల లక్ష్మీదేవి ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. ఈ స్తోత్రాన్ని 1 నెల రోజుల పాటు నిత్యం పఠించిన వారికి ఇంద్రునితో సమానమైన స్థానానికి చేరుతారు. ఈ స్తోత్రాన్ని 5 లక్షల సార్లు జపించిన వారు కుబేరునితో సమానమైన ఐశ్వర్యాన్ని పొందుతారు. అంతటి మహిమాన్వితమైన, శక్తివంతమైన స్తోత్రం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా అసలు ఈ స్తోత్రం ఎలా పుట్టింది? ఇంద్రుడు ఐశ్వర్యాన్ని ఎలా కోల్పోయాడు? ఐశ్వర్యాన్ని మళ్ళీ తిరిగి ఎలా పొందాడో తెలుసుకుందాం. ఒకసారి దుర్వాస మహర్షి ఆకాశగమనం చేస్తుండగా ఐరావతంపై వస్తున్న ఇంద్రుడు తారసపడ్డాడు. దుర్వాసుడు ఎంతో ప్రేమతో ఒక దివ్యమైన మాలను ఇంద్రునికి ఇస్తాడు. ఆయన దానిని ఐరావతమునకు ఇస్తాడు. ఐరావతం ఆ మాలను క్రిందికి విసిరి కొడుతుంది. దీనిని అవమానంగా భావించిన దుర్వాసుడు ఇంద్రుడు తన సకల ఐశ్వర్యాలను, భోగభాగ్యాలను కోల్పోతాడని శపిస్తాడు. ఆ శాపం వలన ఇంద్రుడు తన సకల ఐశ్వర్యాలను, అధికారాలను కోల్పోయాడు. తదనంతర కాలంలో క్షీరసాగర మదన సమయంలో ఉద్భవించిన లక్ష్మీదేవిని ప్రార్థించి ఇంద్రుడు పోగొట్టుకున్న ఐశ్వర్యాలను, అధికారాలను తిరిగి పొందుతాడు. అప్పుడు ఆయన చేసిన స్తోత్రమే ఈ ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం. దేవీ భాగవతం 9వ స్కందంలో 42వ అధ్యాయంలో ఈ ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం ఉంది. ఇది అపూర్వమైన స్తోత్రం. నువ్వు యథాశక్తిగా లక్ష్మిని పూజించి అమ్మని స్తోత్రం చెయ్యి. ఆ స్తోత్రం నువ్వే రాయి అన్నాడు విష్ణువు. ఇంద్రుడు పండితుడు, బృహస్పతి శిష్యుడు కనుక ఈ స్తోత్రాన్ని ఆయనే స్వయంగా రాయడం జరిగింది. అమ్మ, నువ్వు సకల సంపదలకి మూలకారుకురాలివి. నీవే సర్వస్వరూపినివి. స్వర్గంలో స్వర్గలక్ష్మిగా, మహారాజుల దగ్గర రాజ్యలక్ష్మిగా, మా ఇళ్లల్లో గృహలక్ష్మిగా, గృహదేవతగా ఉంటావు. కామధేనువుగా, యజ్ఞంలో దక్షిణగా, అతిథికి దేవమాతగా నువ్వే ఆవిర్భవించావు. కమల అనే పేరుతో ఉంటావు. విష్ణు స్వరూపినివి, భూదేవివి, ఓర్పు కలిగిన దానివి. నువ్వు లేని జీవి ఎందుకు పనికిరాదు. మా అందరికీ జ్ఞానం, సౌభాగ్యం, విద్య, పరాక్రమం అన్నీ నువ్వే ఇవ్వాలి అని పరిపరి విధములా ప్రార్థించగానే అప్పుడు లక్ష్మీదేవి ప్రత్యక్షమై ఆయనకు ఒక మంత్రం ఉపదేశించింది. ఆ మంత్రమే వ్యూహలక్ష్మి మహామంత్రం. ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మై విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమోవందిజాయై నమః. వెంకటేశ్వర స్వామి వక్షస్థలంపైనున్న లక్ష్మిని వ్యూహలక్ష్మి అంటారు. ఈ మంత్రం ఇంద్రుడికిచ్చి యథాశక్తిగా జపం చెయ్యి. అప్పుడు క్షీరసాగర మదనం సులభంగా సాగుతుంది. అందులోంచి నేను పుడతాను అని లక్ష్మీదేవి ఇంద్రుడికి చెబుతుంది. ముందుగా ఈ స్తోత్రాన్ని తెలుసుకొని తర్వాత ఈ స్తోత్రం యొక్క అర్థం కూడా తెలుసుకుందాం. ఇంద్రకృత శ్రీ లక్ష్మీ స్తోత్రం. ఓం నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః. కృష్ణప్రియాయై సతతం మహాలక్ష్మై నమో నమః. పద్మపత్రేక్షణాయై చ పద్మాశ్యాయై నమో నమః. పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యై చ నమో నమః. సర్వసంపత్స్వరూపిణ్యై సర్వారాధ్యై నమో నమః. హరిభక్తిప్రదాత్యై చ హర్షదాత్రై నమో నమః. కృష్ణవక్షస్థితాయై చ కృష్ణేశాయై నమో నమః. చంద్రశోభస్వరూపాయై రత్నపద్మే చ శోభనే. సంపత్యదుష్టాతృదేవ్యై మహాదేవ్యై నమో నమః. నమోవృద్ధిస్వరూపాయై వృద్ధిదాయై నమో నమః. వైకుంఠేయ మహాలక్ష్మి యా లక్ష్మి క్షీరసాగరే స్వర్గలక్ష్మీరింద్రగేహే రాజ్యలక్ష్మీన్ నృపాలయే. గృహలక్ష్మీ చ గృహీనాం గేహే చ గృహదేవత. సురభిస్సాగరే జాత దక్షిణ యజ్ఞకామిని. అతిథిదేవా మాతాత్వం కమలా కమలాలయే. స్వాహాత్వం చ హవిర్దానే కన్యాదానే స్వదా స్మృత. త్వాం హి విష్ణుస్వరూపా చ సర్వాధారా వసుంధర. శుద్ధసత్వస్వరూపాత్వం నారాయణ పరాయణ. క్రోధహింసవర్జితా చ వరదా శారదా శుభ. పరమార్థప్రదాత్వం చ హరిదాస్య ప్రదాపర. యయా వినా జగత్సర్వం భస్మీభూతమసారకం. జీవన్మృతం చ విశ్వం చ సస్వస్సర్వం యయా వినా. సర్వేషాం చ పరామాత సర్వబాంధవరూపిణి. ధర్మార్థకామమోక్షానాం త్వాంచ కారణరూపిణి. యదా మాతా స్తనాందానాం శిశూనాం శైశవే సదా. తదా త్వం సర్వదా మాతా సర్వేషాం సర్వరూపతః. మాతృహీనస్తనాందస్తు సచ జీవతి దైవతః. త్వయా హీనో జనకోపి న జీవత్యైవ నిశ్చితం. సుప్రసన్నస్వరూపాత్వం మాం ప్రసన్న భవాంబికే. వైరిగ్రస్తం చ విషయం దేహి మహ్మాం సనాతని. అహం యావత్ త్వయా హీనా బంధుహీనచ్చ భిక్షుకః. సర్వసంపద్విహీనచ్చ తావదేవా హరిప్రియే. రాజ్యం దేహి శ్రియం దేహి బలం దేహి సురేశ్వరి. కీర్తిం దేహి ధనం దేహి యశో మహ్యం చ దేహి వై. కామం దేహి మతిం దేహి భోగాన్ దేహి హరిప్రియే. జ్ఞానం దేహి చ ధర్మే చ సర్వసౌభాగ్యమీప్సితం. ప్రభావ చ ప్రతాపం చ సర్వాధికారమేవ చ. జయం పరాక్రమం యుద్ధే పరమైశ్వర్యమేవ చ.
ప్రణానామ అశ్రునేత్రో మూర్ధానచైవ పునః పునః బ్రహ్మ శంకరశ్చైవ శేషో ధర్మచ్చ కేశవ సర్వే శత్రు పరిహారం సురారిదేచ పునః పునః దేవ్యేభ్యశ్చ వరం దత్వా పుష్పమాలాం మనోహరం కేశవ యుదదౌ లక్ష్మీ సంతుష్ట సురసమ్మతి యయుర్దేవ సంతుష్ట స్వాం స్వాం స్థానాం గతః దాత్వా శుభ ఆశీషాం ధౌ శతవేభ్య ప్రీతిపూర్వకం ఇదం స్తోత్రం మహాపుణ్యం త్రిసంధ్యం యః పఠేత్ నరః కుబేరతుల్యసా భవేత్ రాజరాజేశ్వరో మహాన్ పంచలక్ష జపేనైవ స్తోత్ర సిద్ధి భవేత్ రుణ సిద్ధస్తోత్రం యతి పఠేత్ మాసమేకాంతు సంతతం మహాసుర రాజేంద్రో భవిష్యతి న సంశయః ఇది శ్రీ ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం సంపూర్ణం. ఇప్పుడు ఈ స్తోత్రం యొక్క పూర్తి అర్థం తెలుసుకుందాం. ఓం నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః కృష్ణప్రియాయే సతతం మహాలక్ష్మీ నమో నమః. పద్మాసన స్థితి అయి నారాయణి స్వరూపముగా కృష్ణప్రియగా మహాలక్ష్మిగా వెలసిన దేవికి మరలా మరలా నమస్కరిస్తున్నాను. పద్మపత్రేక్షణాయై చ పద్మాశ్యాయై నమో నమః పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యై చ నమో నమః. పద్మపత్రముగా నారాయణి దేవేరిగా వైష్ణవిగా పద్మములో స్థితురాలైన దేవికి మరలా మరలా నమస్కరిస్తున్నాను. సర్వసంపస్వరూపిణ్యై సర్వారాధ్యై నమో నమః హరిభక్తి ప్రదాత్యై చ హర్షదాత్రై నమో నమః. ఐశ్వర్య స్వరూపిణిగా అందరిచే స్తుతింపబడుతూ భక్తులందరికీ హరిభక్తి ప్రదాయినిగా సంతోషప్రదాయినిగా ఉన్న దేవికి మరలా మరలా నమస్కరిస్తున్నాను. కృష్ణవక్షస్థితాయై చ కృష్ణేశాయై నమో నమః చంద్రశోభ స్వరూపాయే రత్న పద్మే చ శోభనే. కృష్ణుని వక్షస్థలములో కొలువై కృష్ణుని నీడలా వెంబడిస్తూ చంద్రకాంతిని బోలి పద్మమణి వలె ప్రకాశించు దేవికి మరలా మరలా నమస్కరిస్తున్నాను. సంపత్యధిష్టాతృదేవ్యై మహాదేవ్యై నమో నమః నమో వృద్ధి స్వరూపాయే వృద్ధిదాయై నమో నమః. సంపత్ సమృద్ధిని కలిగించి జగదీశ్వరిగా వృద్ధి స్వరూపిణిగా సంపదతో ఆశీర్వదించే దేవికి మరలా మరలా నమస్కరిస్తున్నాను. వైకుంఠేయ మహాలక్ష్మి యాలక్ష్మి క్షీరసాగరే స్వర్గలక్ష్మీరింద్రగేహే రాజ్యలక్ష్మీ నృపాలయే. వైకుంఠములో మహాలక్ష్మిగా క్షీరసాగరము నుండి ఉద్భవించి ఇంద్రపురములో స్వర్గలక్ష్మిగా విలసిల్లే దేవికి మరలా మరలా నమస్కరిస్తున్నాను. గృహలక్ష్మీ చ గృహీనాం గేహే చ గృహదేవత సురభిసాగరే జాత దక్షిణ యజ్ఞకామిని. గృహములో గృహదేవతగా ఉన్న గృహలక్ష్మిగా క్షీర సముద్రము నుండి అమృతములతో సహా ఉద్భవించిన మహాలక్ష్మిగా దక్ష యజ్ఞమునకు వెళ్ళిన సతీదేవివైన దేవికి మరలా మరలా నమస్కరిస్తున్నాను. అతిథి దేవా మాతాత్వం కమలా కమలాలయే స్వాహాత్వంచాహవిర్దానే కన్యాదానే సదాస్మృత. సురమాత అయిన అతిథిగా పద్మములో నివసించే కమలగా యజ్ఞములో సమర్పించే పదార్థములను స్వీకరించే స్వాహ స్వరూపముగా పితృదేవతలకు సమర్పించే పదార్థములను స్వీకరించే స్వదా స్వరూపముగా విరాజిల్లే దేవికి మరలా మరలా నమస్కరిస్తున్నాను. త్వాంహి విష్ణు స్వరూపాచ సర్వాధార వసుంధర శుద్ధసత్వ స్వరూపాత్వం నారాయణ పరాయణ. విష్ణు స్వరూపముగా సకలమును భరించే భూదేవిగా అన్నింటిలోని పవిత్ర సారముగా నిత్యం నారాయణ స్మరణాశక్తురాలివైన దేవికి మరలా మరలా నమస్కరిస్తున్నాను. క్రోధహింస వర్జితాచ వరదా శారదా శుభ పరమార్థప్రదాత్వంచ హరిదాస్య ప్రదాపర. క్రోధము హింసను త్యజించగలిగినదిగా జ్ఞాన స్వరూపిణిగా ఆశీర్వదిస్తూ సకల ఐశ్వర్య ప్రదాయినిగా విష్ణు భక్తులను కనికరించే దేవికి మరలా మరలా నమస్కరిస్తున్నాను. యయా వినా జగత్సర్వం భస్మీభూతమసారకం జీవన్ మృతంచ విశ్వంచ సస్వసర్వం యయా వినా. ఏ తల్లి స్మరణ లేకుండా ఈ జగత్తు అంతా నిస్సారమై భస్మ రూపమై ఉంటుందో, ఎవరి అస్తిత్వం లేకపోతే ఈ విశ్వమంతా జీవస్మృతమై ఉంటుందో అటువంటి దేవికి మరలా మరలా నమస్కరిస్తున్నాను. సర్వేషాంచ పరామాత సర్వబాంధవరూపిణి ధర్మార్థకామ మోక్షానాం త్వాంచ కారణ రూపిణి. ప్రతి జీవికి పవిత్రమైన మాతృస్వరూపమై సకల జీవులకు మిత్ర బంధు స్వరూపమై సకల ధర్మములకు ప్రతిరూపమై సంపద కోరిక అంత్యమున ముక్తి స్వరూపమైన దేవికి మరలా మరలా నమస్కరిస్తున్నాను. యథామాత స్థనాందానం శిశూనాం శైశవే సదా తదాత్వం సర్వదా మాత సర్వేషాం సర్వరూపతః. జీవుల బాల్యములో మాతృస్వరూపముగా అందరినీ తన స్తన్యముతో పోషిస్తూ అందరి సంక్షేమమును నిరంతరం ఎల్లప్పుడూ గ్రహించే దేవికి మరలా మరలా నమస్కరిస్తున్నాను. మాతృహీన స్తనాందస్తు సచ జీవతి దైవతః త్వయాహీనో జనకోపి న జీవత్యైవ నిశ్చితం. మాతృస్తన్యము లేని బిడ్డలు భగవంతుని దయకై ఎదురు చూస్తున్నప్పుడు వారికి దయాస్వరూపునిగా నీవే దిక్కుగా ఉండి పోషించే దేవికి మరలా మరలా నమస్కరిస్తున్నాను. సుప్రసన్న స్వరూపాత్వం మాం ప్రసన్న భవాంబికే వైరిగ్రస్తం చ విషయం దేహి మహ్మాం సనాతని. నిత్యం సంతోష స్వరూపినిగా జీవుల పట్ల అనుగ్రహదాయినిగా శత్రువుల చేతిలో పడకుండా నన్ను అనుగ్రహించే దేవికి మరలా మరలా నమస్కరిస్తున్నాను. అహం యావత్ త్వయా హీన బంధుహీనచ్చ భిక్షుకః సర్వసంపద్విహీనచ్చ తావదేవా హరిప్రియే. నీ దయలేక నేను మిత్రులు బంధువులు లేని సంపదలు లేని భిక్షగాడిని తల్లి. నన్ను పాలించవలసినదిగా ఈ జగత్తుకు తల్లి అయిన దేవిని మరలా మరలా నమస్కరిస్తున్నాను. రాజ్యం దేహి శ్రియం దేహి బలం దేహి సురేశ్వరి కీర్తిం దేహి ధనం దేహి యశో మహ్యం చ దేహి వై. నన్ను కరుణించి నాకు రాజ్యమును బలమును కీర్తి యశస్సులను ప్రసాదించవలసినదిగా జగదీశ్వరి అయిన తల్లిని మరలా మరలా ప్రార్థిస్తున్నాను.
కామం దేహి మతిం దేహి భోగం దేహి హరిప్రియే జ్ఞానం దేహి చ ధర్మే సర్వ సౌభాగ్యమీప్సితం. నా సమస్త కోరికలను తీర్చి బుద్ధిని, భోగములను, జ్ఞానమును, ధర్మమును, సర్వ సౌభాగ్యములను ప్రసాదించవలసనిదిగా జగన్మాతను మరలా మరలా ప్రార్థిస్తున్నాను. ప్రభావచ ప్రతాపంచ సర్వాధికారమేవచ జయం పరాక్రమం యుద్ధే పరమైశ్వర్యమేవచ. పరాక్రమును, యుద్ధములలో జయమును, సకల అధికారములను, సకల ఐశ్వర్యములను ప్రసాదించవలసినదిగా జగన్మాత మహాలక్ష్మీదేవిని మరలా మరలా ప్రార్థిస్తున్నాను. ప్రణానామ శాశ్రునేత్రో మూర్ధాన శైవ పునఃపునః బ్రహ్మ శంకరశ్చైవ శేషో ధర్మశ్చ కేశవ. బ్రహ్మ, శివ, ఆదిశేష, యమ, విష్ణువులచే పరివేష్టితురాలైన మహాలక్ష్మికి శిరస్సు వంచి నీరు నిండిన కన్నులతో మరలా మరలా ప్రార్థిస్తున్నాను. సర్వేశత్రు పరిహారం సురారిదేచ పునఃపునః దేవ్యేభ్యశ్చ వరం దత్వా పుష్పమాల మనోహరం. సర్వదేవతా పరిరక్షణార్థం ప్రభవించి వారికి వరములను ప్రసాదించిన శ్రీ మహాలక్ష్మిని నన్ను కరుణించవలసినదిగా మరలా మరలా ప్రార్థిస్తున్నాను. కేశవ యదదౌ లక్ష్మి సంతుష్ట సురస్మతి యయుర్దేవ సంతుష్ట స్వాం స్వాం స్థానాం గతః. విష్ణు దేవునిచే మహాలక్ష్మి రూపములో అనుగ్రహింపబడిన సకల దేవతలు వరములను పొంది తమ తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లారు. దాత్వా శుభ ఆశీషాం దౌ సతేవ్యేభ్య ప్రీతిపూర్వకం ఇదం స్తోత్రం మహాపుణ్యం త్రిసంధ్యం యః పఠేత్ నరః. ఈ విధముగా ఇంద్రునకు తన ఆశీస్సులను అందజేసిన శ్రీ మహాలక్ష్మి ఏ మనుజుడైతే నిత్యం ప్రాతకాలంలోనూ సాయాసంధ్య సమయంలో స్మరిస్తాడో అతను నాచే సకల ఐశ్వర్యములను ప్రసాదింపబడతాడు అని వరమిచ్చింది. కుబేరతుల్యస భవేత్ రాజరాజేశ్వరో మహాన్ పంచలక్ష జపేనైవ స్తోత్ర సిద్ధి భవేత్ రుణ. ఈ స్తోత్రమును 5 లక్షల సార్లు పఠించిన వారు దైవీకమైన శక్తులను పొందుటచే కాక కుబేరునితో సమానమైన ఐశ్వర్యవంతులవుతారు. సిద్ధస్తోత్రం యతి పఠేత్ మాసమేకాంతు సంతతం మహాసుర రాజేంద్రో భవిష్యతి న సంశయః. ఈ స్తోత్రమును నెల రోజుల పాటు క్రమం తప్పక పఠించిన వారు దేవతల రాజైన ఇంద్రునితో సమానమైన వారు అవుతారని లక్ష్మీదేవి స్వయంగా చెప్పింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.